నా పేరు లక్ష్మి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కొంచెం మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. నేను ఇంట్లో వంటలు పెట్టుకుని సాధించుకుని ఇంట్లో పనులు చేసుకున్నాను. నేను జాబ్ కూడా చేస్తున్నాను. ఒక చిన్న జాబ్ ఏదైనా పెద్ద జాబ్ కాదు. ఏదో నా ఖర్చులకి టిఫిన్ ఖర్చులకి వస్తే చాలా అన్నట్టుగా పని చేస్తానండి. యూట్యూబ్ పెడదామని అనిపించి స్టార్ట్ చేశానండి. కొంచెం మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పొద్దున్నే లేచానండి. లేచేసరికి వాన పడింది. వాతావరణం చాలా చల్లగా కూల్గా ఉంది. ఇంకా లేవగానే మనం అన్నం చేసే పనే కదండి. కాళ్ళ క్రితం అన్నీ అయిపోయినాక వచ్చి గుడ్డలో ముందు వేసుకొని గుడ్డలో నానబెట్టి గుడ్డలో నేను మిక్సీ వాడాను. సరికి సరుపు వాడేలోపు సరుపు వాడుతున్నాము. గుడ్డలకు సబ్బు పెట్టాలా, కంఫర్ట్ అయ్యాలా మనము. ఆ కష్టం అంతే. ఎందుకంటే లిక్విడ్ పెట్టామనుకో కమ్మ సబ్బు కూడా పెట్టేవాడు. కావాలి చూడండి, నేను సబ్బు కూడా పెట్టి బ్రష్ పెట్టి కొడతాను. అంటే మొత్తం చక్కగా కొద్దిగా ఆశలు కూడా వస్తాయి. గుడ్లు గుడ్లు కూడా వస్తున్నాను. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు. వాళ్ళు వచ్చేలోపు నేను బయట పనులను చేసుకుంటాను. నా చిన్నపిల్లలు కదండి, వాడు మరి 10 నెలల పిల్లవాడు. వాళ్ళని చూసుకుంటే నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటానండి. ఆ గుడ్లని ఉతికి ఆరేసేలోపు నా చిన్న అమ్మాయి లేచింది. మా చిన్న అమ్మాయి లేచి మమ్మీ నాకు చాచు వస్తుంది మమ్మీ అందండి. చాచు కోపించింది. మా అమ్మాయి పాలకి వెళ్దామని పాలకి తీసుకొస్తే పాలకి వెళ్తున్నామండి. మా అమ్మాయి చేత బాయ్ కూడా చెప్పించానండి, మీకు షేర్ చేయమని కూడా చెప్పించానండి. కాకపోతే అది పోయిందండి. కావాలంటే వీడియోలో చూస్తే మీకు అర్థమైంది. వీడియో పాల నుంచి వచ్చినాక అన్నము ఇడ్లీ కూరని పైన చిరకోపగా వేసి ఉడికినాక మా అమ్మాయిలకి ఇడ్లీ వేసేసి పళ్ళెంలో మా అమ్మాయిలతో వాళ్ళ ప్లేట్ చూపిస్తాను. వాళ్ళకి ఏం చెప్పండి తల్లి. ఈలోపు మా చిన్న బాబు ఆడుకుంటున్నాను. నేనేమో కాఫీ చేసుకుని తాగితే కానీ ఫ్రెండ్కి